ఆ ప్రొసీజర్ ఒక మేకని మనము బలించే ముందు ఆ ప్రొసీజర్ ని ప్రాపర్ గా చెయ్యకపోతే ఆ మేకని బలించిన పాపం నాకుతుంది. దీనికి కూడా దానికి కాస్త పూజలు ఉంటాయి, దానికి కాస్త జపశక్తి ఉంటది. ఆ జపాన్ని దారపోసి అమ్మ ఈ జపశక్తితోటి ఈ యొక్క మేకకు మోక్షం ప్రసాదించు అని దాన్ని బలిగా సమర్పించేస్తాం తప్ప ఏదో మా ఇప్పుడు మన ఆచారం ప్రకారం మనం అట్లా అనుకుంటాము. నార్మల్ గా చాటింగ్ చేస్తున్నా కూడా మీరు ఒకవేళ ఒక అమ్మాయితోనే నార్మల్ గా చాటింగ్ చేసిన ఒక 2 నిమిషాల్లో పసిగడుతుంది మీ భార్య. అంత శక్తి ఉన్నది వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళు దానికి యూజ్ చేస్తున్నారు. ఓకే, భర్తను పట్టుకోవడానికి, పిల్లలకి ఇవి చెప్పడానికి. అంటే మంచి గురువు ఆ శక్తి నీ దగ్గర లేదా? నువ్వు ఒక అమ్మాయితో బయట మాట్లాడి ఇంటికి వచ్చినా కూడా నువ్వు ఇలా ఎవరితోనో మాట్లాడినావు, ఎందుకు మాట్లాడినావు అని గొడవలు అయితే అనుమానం అనుకోవచ్చు కదా. అనుమానం వేరే, కన్ఫర్మేషన్ వేరే. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు చిన్న పిల్లగాడు ఉన్నాడు, వాడు ఎవరు ఒక 10 మందితో తిరుగుతాడు. అలా అరే వీడు ఇద్దరు అరే వీడు దొంగరా అని చెప్తుంది వాళ్ళ అమ్మ. సో వాళ్ళకి వీళ్ళకి ఏదైనా గతంలో గొడవలు ఏదైనా కానీ వాడు దొంగ అవుతాడు లాస్ట్ కి. అంటే వీళ్ళకు ముందే దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే తను పసిగట్టగలుగుతాడు, భూదేవి పసిగట్టగలుగుతాడు. ఓకే, ఆ శక్తి వాళ్ళ పవర్ వాళ్ళని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. వీళ్ళ ఎంతసేపు వాళ్ళ హస్బెండ్ల మీద కాన్సన్ట్రేషన్ తప్ప వేరే వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెడతలేరు కాబట్టి ఫ్లోట్ అవుతుంది. అమ్మాయికి ఉన్నంత, ఒక అమ్మకు ఉన్నంత శక్తి ఇంకా భూమి మీద ఎవరికి లేదు. మనం కూడా చేయలేమంతా. వాళ్ళు విశ్వానికి ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఏది చేసిన అట్లీస్ట్ మీరు ప్రకృతి కోసమో లేకపోతే ఇంకేదన్నా రేపు విపత్తులు వస్తే దాన్నన్నా సాల్వ్ చేసి సాధన చేసుకోవాలి. ప్రకృతి విపత్తి అంత దేవుచ్చా, ఓన్లీ ధ్యానం చేసుకోవాలి. అది తప్ప వేరేది ఏం తెలియదు, ఏం రాదు కూడా. సో ఇప్పుడు నేను యాక్చువల్గా మీ దగ్గరకు వచ్చినప్పుడు అట్లా ఇట్లా క్వశ్చన్లు అడగాలి అది ఇది అని చెప్పేసి చాలా అనుకున్నాం. సో బయట మనం కూడా ఫేమస్ అయిపోదాం అది ఇది అని చెప్పేసి. బట్ ఇప్పటి వరకు నేను మిమ్మల్ని ఆ టైప్లో కూడా ఎప్పుడు చేయలేదు. సో నా దాదాపుగా నా ఛానల్స్లో కూడా పొలిటికల్ లేకపోతే నలుగురికి ఏదైనా అవసరం పడేటివి మాత్రమే ఉంటాయి. సో మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి ఎట్లాంటివి అడగాలన్నా కూడా మీరు చాయిస్ ఇస్తలేరు కదా. దేనికి ఛాన్స్? మీరు ఏదైనా అడగండి, ఐఎమ్ రెడీ టు ఆన్సర్. ఇప్పుడు జనాలు అనేవన్నీ వద్దంటుండ్రు, పైసలు అవసరం లేదంటుండ్రు. ఇప్పుడు నేను తాంత్రిక విద్య నేర్చుకున్నారు కదా, దానికన్నా న్యాయం చేస్తారా మీరు? సాధనకు న్యాయం చేస్తా నేను. నా స్థాయిని పెంచుకోవడానికి మాత్రమే, అంటే తంత్ర స్థాయిని, నా జపశక్తిని పెంచుకోవడానికి 100% న్యాయం చేస్తాను. అంటే అందరు మీలాగానే ఉంటారా నిష్టగా చేసేటోళ్ళు? సో రైతు మందనతోటి నాకు తెలిసి మా ప్రేక్షకులకి ఏమో పెద్దగా ఉపయోగపడేటట్లు లేదని. 100% ఉపయోగపడను. చేయకండి. సో ఇట్లా ఉంటారు అంతే, ఇదే ఫైనల్ యాటిట్యూడ్ గానే ఉంటారు. యాటిట్యూడ్ కాదు ఇది. గతంలో జరిగినటువంటి ఆ ఫోన్లు, ఆ సంభాషణలు మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. నేనేమన్నా ఏదైనా సరే కొంచెం కూడా వద్దు డబ్బు. మా భగవతి ఉంది కృప, సరే మీరు ఒక ఆశ్రమం పెట్టేసి తర్వాత 10 మందికి చేసి ఉండొచ్చు కదా. అట్లా ఎవరైనా నెక్స్ట్ స్థాయిలో ఆలోచిస్తాం. గురువుల ఆదేశం, గురువులు ఎట్లా నిర్ధారిస్తే సో అప్పుడు రెడీ ఏమన్నా పూజలు ఏదన్నా వస్తే చేయడానికి పక్కా 100%. సో ఇప్పటికి ఇంతే చాలంటారు. గుడ్ నౌ చూద్దాం అప్పుడైనా సరే. సో అప్పుడు నేను అడుగుతా. సరే ఇప్పుడు కాముగానే వెళ్ళిపోదాం. జై జగదంబ. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి తెలంగాణ వెలుగు ప్రేక్షకులకు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకే, జై జగదంబ. సో ఇది రోహిత్ నందనాథ్ గారితో స్పెషల్ చిట్ చాట్. దాదాపుగా 6 నెలల తర్వాత దొరికినా కూడా మనం అనుకున్న అన్ని క్వశ్చన్స్ అడగడంలో మనం ఫెయిల్యూర్ అవుతున్నామా లేకపోతే వారిని చూడగానే మనకు ఆ క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి అనేది. సో ఈ ఇంటర్వ్యూ మీద మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూ ఉండండి తెలంగాణ వెలుగు.